హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు టైం ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో అని నేర్చుకుందాము. చాలామంది టైం మామూలుగా చెప్తూ ఉంటారు. దీనికి ఒక పద్ధతి అంటూ ఉంది, ఒక మెథడ్ ఉంది. హౌ టు ఎక్స్ప్రెస్ ద టైం, హౌ టు కన్వే ద టైం, ఇది నేర్చుకుందాము. జనరల్గా మనం క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఎవరైనా, కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద టైం? టైం ఎంత అయిందో చెప్పగలరా? విల్ యూ టెల్ మీ ద టైం ప్లీజ్? అది కూడా సేమ్ మీనింగే. మే ఐ నో ద టైం ప్లీజ్, ఇలా. లేదా వాట్స్ ద టైం ప్లీజ్. క్వశ్చన్ ఏదైనా అవ్వచ్చు, మన ఆన్సర్ ఎలా ఉండాలి టైంకి సంబంధించి అది నేర్చుకుందాము. మనం మామూలుగా చెప్పేదానికి కొంచెము అఫీషియల్గా కొంచెం ఒక మంచి మెథడ్లో చెప్పడానికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ తెలుసుకొని చక్కగా నేర్చుకుందాం ఈరోజు టైం ఎలా చెప్పాలి. సో సమ్వన్ ఈజ్ ఆస్కింగ్ యూ దట్ వాట్ ఈస్ ద టైం ప్లీజ్. ఎవరైనా మిమ్మల్ని అడిగారు. కొంచెం ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతూ ఉంటాను, సో మీకు కూడా కొంచెం అర్థమవుతుంది, ప్రాక్టీస్ కూడా ఎక్కువ చేయొచ్చు. సో ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద టైం ప్లీజ్, వాట్ ఈస్ ద టైం, దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్ యూ హ్యావ్ టు గివ్. ఎవరైనా అడిగితే మీరు ఆన్సర్ ఏం చేయాలి, ఆ టైం మీరు ఎలా చెప్పాలి. ఎవ్రీ 5 minutesకి ఒకసారి మీరు ఎలా టైం చెప్పాలి అది చెప్తాను మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టైం డ్రా చేశాను. మీ అలారం అనుకోండి, లేకపోతే హాల్లో ఉన్న క్లాక్ అనుకోండి, జస్ట్ ఒక టైం అనేది వాచ్ అనుకోండి ఇది. సో దీంట్లో చిన్న ముళ్ళు స్మాల్ నీడిల్. సో ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది? అది గంటల్ని చెప్తుంది. సో ఇది ఇక్కడ 12లో ఉంది అంటే 12. ఒకవేళ పెద్ద గంట ఉందనుకోండి, పెద్ద ముళ్ళు ఏం చెప్తుంది? నిమిషాలని చెప్తుంది. పెద్ద ముళ్ళు కూడా ఇక్కడే ఉందనుకోండి, రెండు ఒకటే చోటు ఉంటే ఏమవుతుంది అప్పుడు? 12 o'clock. వాట్స్ ద టైం ప్లీజ్? ఎవరైనా అడిగారు, ఇట్స్ 12 o'clock. ఇలా ఉంటే కనుక మనము ఇట్స్ 12 o'clock. నాతో చెప్పండి, ప్రొనౌన్సియేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వాట్స్ ద టైం ప్లీజ్? ఇట్స్ 12 o'clock. ఇట్స్ 12 o'clock. 12 o'clock. ఇట్స్ 12 o'clock. ఓకే. ఒకవేళ ఈ పెద్ద ముళ్ళు ఇక్కడి నుంచి ఇటు వచ్చింది అనుకోండి, 12 నుంచి 5 ఇంకొక ముళ్ళు అంటే 12:05. 5 past 12 అంటాం దీన్ని. 12:05 అని మామూలుగా మనం చెప్తాం. వాట్స్ ద టైం అంటే 12:05 అంటాం, 12:10 అంటాం, 12:15 అంటాము. అలా కాకుండా 5 past 12 అని చెప్పాలి దీనికి. ఇట్స్ 5 past 12. ఇట్స్ 5 past 12. అదే ఇది ఇక్కడికి వచ్చింది అనుకోండి, సేమ్ పాస్ట్ అంటాం. ఇట్స్ వాట్స్ ద టైం ప్లీజ్? ఇట్స్ 10 past 12. ఇట్స్ 10 past 12. అదే ఇటు నుంచి కిందకు వచ్చింది అనుకోండి, ఇంకా 3కి వచ్చింది, ఇట్స్ 1/4 past 12. 15 past 12 అనకూడదు, ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వాట్స్ ద టైం ప్లీజ్? ఇట్స్ 1/4 past 12. క్వార్టర్ అంటే పావు కదా, 12:15 అయింది అంటాం మనం తెలుగులో, 12:15. దాన్ని ఇట్స్ 1/4 past 12. ఇట్స్ 1/4 past 12. అదే ఇటు నుంచి ఇటు వచ్చింది అనుకోండి, ఇంకా 20కి వచ్చింది, ఇట్స్ వాట్స్ ద టైం ప్లీజ్? ఇట్స్ 20 past 12. ఇట్స్ 20 past 12. ఏం లేదండి, పాస్ట్ అంటున్నాం అంతే. 5 past 12, 10 past 12, 15 బదులు మనం ఇక్కడ 1/4 past 12 అంటున్నాము. 20 past 12. అదే 5 మీదకి వస్తే 25 past 12. 12:25 కదా, 12:20 25 అనకుండా వాట్స్ ద టైం ప్లీజ్? ఇట్స్ 12 past 25 past 12. ఇట్స్ 25 past 12. అదే ఇక్కడ 6 దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు 12:30 అంటాం కదా,
ఇక్కడ మనం ఇప్పుడు అన్నట్టుగా 25 past 12, 25 past 12, 30 past 12 అనకుండా 1/2 past 12. హాఫ్ అంటే సగం అయింది, గంటలో సగం అయింది అని అర్థం. 12:30 అంటాం కదా, దాన్ని 1/2 past 12. ఇట్స్ 1/2 past 12. ఇట్స్ 1/2 past 12. ఇక నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది అనుకోండి 7 మీదకి. ఇట్స్ 25 to 12. ఇట్స్ 25 to 12. ఇట్స్ 25 to 12 అంటే 25 నిమిషాలు ఉంది 12 అవనికి. ఇట్స్ 25 to 12. సారీ, ఇప్పుడు 12 కదా, 12 నుంచి 5 past 12 1 గంట అవనికి కదా, కాబట్టి మనం ఇక్కడ ఇట్స్ 25 to 1 అంటాం. ఇవన్నీ 12 నుంచి 5 minutes అయిపోయింది, 15 నిమిషాలు అయిపోయింది, అరగంట అయిపోయింది అంటున్నాం. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే మనకి 1కి కౌంట్ అవుతుంది అనమాట, నెక్స్ట్ దానికి కౌంట్ అవుతుంది. కాబట్టి ఏమంటాం, ఈ 25 to 1 అంటే ఇంక 25 నిమిషాలు ఉంది 1 అవ్వనీకి. 25 నిమిషాలు తక్కువ 1 గంట అని చెప్పనీకి అది ఇట్స్ 25 to 1 ఇట్లా ఉంటే కనుక 12:35ని. అదే 12:40 అయిందనుకోండి, ఇట్స్ 20 to 1. వాట్స్ ద టైం ప్లీజ్ అంటే ఇట్స్ 20 to 1. 20 to 1 అది అర్థమవుతుంది కదా. ఇది ఇక్కడ దాకా 1/2 past 12. 12కి మనం ముందర ఉంది, 12 కంటే ఇంత ఉంది, 5 నిమిషాలు అయింది, 12 తర్వాత ఇంత అని చెప్తున్నాం. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే 1 గంట వరకు ఇంత టైం అవుతుంది అని చెప్తాం అనమాట. ఎప్పుడైతే 35కి వచ్చిందో అప్పటి నుంచి ఇక్కడ ఏమన్నాము, ఇట్స్ 25 to 1. ఇట్స్ 20 to 1. అదే 9 దగ్గరకు వచ్చింది అనుకోండి, 9 దగ్గరకు వస్తే ఇట్స్ 15 to 1 అనకూడదు, ఇట్స్ 1/4 to 1. ఇట్స్ 1/4 to 1. ఇట్స్కి ఇక్కడ అపోస్ట్రఫీస్ వస్తుంది మనకి. ఇట్స్ 1/4 అంటే 1:15 గంట. ఇట్స్ 1/4 to 1. అదే ఇక్కడ నుంచి ఒక 10 మీదకి వచ్చింది అనుకోండి, ఇట్స్ 10 to 1 అంటే 10 నిమిషాలు ఉంది 1 గంట అవనికి. ఇట్స్ వాట్స్ ద టైం ప్లీజ్, ఇట్స్ 10 to 1. 10 to 1 10 నిమిషాలు తక్కువ 1 గంట అవుతుంది అంటాం. అదే తర్వాత 11 దగ్గరికి వచ్చింది అనుకోండి, పెద్ద ముళ్ళు అంటే 5 నిమిషాలది. అప్పుడు ఇట్స్ 5 to 12. 5 నిమిషాలు తక్కువ 1 గంట అంటాం కదా, లేదా 5 నిమిషాలు తక్కువ 1 గంట అంటాం కదా. అప్పుడు ఇట్స్ 5 to 1. ఇట్స్ 5 to 1. అప్పుడు మన ఎప్పుడైతే ఇట్లా ముళ్ళు వచ్చిందో అప్పుడు మనకి ఈ ముళ్ళు కూడా కొంచెం మెల్లగా ఇట్లా అయిపోయి 1 దగ్గరకు వస్తుంది. 1కి కొంచెం దూరంలో ఉంటుంది, అంటే ఇక్కడ ఉంటుంది కొంచెం 1కి. అప్పుడు వాట్స్ ద టైం అంటే ఇట్స్ 5 to 1 అంటాం. ఇంకా మెల్లగా అక్కడి నుంచి, సారీ చిన్న ముళ్ళు కదా ఇది, చిన్న ముళ్ళు ఇక్కడ 1కి దగ్గరలో ఉంటుంది, కొంచెం 1కి దగ్గరలో ఉంటుంది. ఇది 5 to 1. ఇట్స్ 5 to 1. ఇక ముళ్ళు జరిగి ఇక్కడికి వచ్చేస్తుంది, చిన్న ముళ్ళు జరిగి ఇక్కడికి వచ్చేస్తుంది. సారీ, ఇది చిన్న ముళ్ళు కదా, ఇంకా ఇది కూడా పెరిగేసి ఇటు వస్తుంది. అప్పుడు 1 o'clock. ఇట్స్ 1 o'clock. ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, ఇట్స్ 12 o'clock అన్నాము. మెల్లగా ఇట్లా రౌండ్ కొట్టుకున్నది ఇట్స్ 1 o'clock. ఇట్స్ 12 o'clock. మళ్ళీ ఒకసారి చూద్దాము. ఫస్ట్ నుంచి చిన్నది ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది, తర్వాత మెల్లగా అది పెద్ద ముళ్ళు మారుతూ ఉంటుంది. పెద్ద ముళ్ళు ఒకవేళ 12 దగ్గర ఉంటే కనుక ఇట్స్ 12 o'clock కదా, ఇట్స్ 12 o'clock. అదే కొంచెం ముందు జరిగితే కనుక ఇట్స్ 5 past 12. నాతో పాటు అనండి, ఇట్స్ 5 past 12. ఇట్స్ 10 past 12. ఇట్స్ 1/4 past.
It's 12:15. It's 20:12. 10 past, 5 past, 20:12. It's 25:12. It's 12:30. 30:12 అనకూడదు. ఇట్స్ 12:30 లేదా మనము 12:30 కూడా అనొచ్చు, పెద్ద నష్టమేం లేదు. కానీ ప్రాపర్ వేలో చెప్పాలంటే 12:30 ఈజ్ ఓకే. అండ్ సెకండ్ వన్ ఇస్ దట్ ఇట్స్ 12:30 ఇంకా బాగుంటుంది. 12:30 తర్వాత 12:25కి వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాము? ఇట్స్ 25 to 1. ఇట్స్ 25 to 1 లేదా ఇట్స్ 20 to 1 అంటే 20 minutes ఉంది. ఇట్స్ 1:15. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ 25 to 1, 20 to 1. ఓకే, ఇది క్వార్టర్కి వచ్చేసరికి ఇట్స్ 1:15. తర్వాత ఇట్స్ 10 to 1, 10 నిమిషాలు ఉంది 1 అవ్వడానికి. ఇట్స్ 5 to 1. ఇట్లా ఇది చెప్పండి. మెయిన్ గుర్తుపెట్టుకోండి, 12:15, 12:30, 1:15. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగిలిన అన్నీ పాస్ట్ వస్తాయి, లేదా 20 to 1, 25 to 1 అండ్ 10 to 1, 5 to 1, అంతే సింపుల్. సో ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అండ్ నోట్ చేసుకోండి. సో వీడియో పాజ్ చేసి నోట్ చేసుకోండి ఇది, అండ్ కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే వచ్చేస్తుంది, పెద్ద కష్టమేం కాదు. అంటే దీంట్లో కూడా మనం పర్ఫెక్ట్ అవ్వడం అనమాట. ఎవరైనా టైం అడిగాను, వాట్స్ ద టైం, లేదా 2 గంటలు అయిందనుకోండి, వాట్స్ ద టైం అన్నారనుకోండి, ఇట్స్ 1:45, 1:45. 2 బాగా అయిందనుకోండి, వాట్స్ ద టైం ప్లీజ్, ఇట్స్ 1:15. ఎంత బాగుంటుంది? 2:15 అండ్ 2:45 అంటే ఎలా ఉంటుంది? దీనికి దానికి తేడా ఉంది కదా, అది నేర్చుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో చాలా లింక్స్ ఇచ్చాను. ఇంగ్లీష్ గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఫ్రేసెస్ అండ్ వొకాబులరీ లింక్స్ కూడా ఇచ్చాను. ప్రాక్టీస్ చేయండి. ఎంత వీలైతే అంత మీరు ప్రాక్టీస్ చేస్తారో అంత బాగా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోగలరు. ఏం లేదండి, సింపుల్ ఈ లాజిక్ ఒకటి ఫాలో అవ్వండి, సరిపోతుంది. సో టేక్ కేర్, ప్రాక్టీస్ వెల్, గుడ్ లక్.